గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీకి. వాళ్ళ పత్రికలోని ప్రధాన వార్తలు అయితే చూసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అమరావతిని బంగారం చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే వ్యాఖ్యలు చేశారు. సో జగన్ కక్ష కట్టి దాన్ని బూడిద చేశారు. అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజల పెట్టుబడిదారులో నమ్మకాన్ని తిరిగి తెస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, మతిలేని వారు రాజధానిని మారుస్తామంటూ అన్నారని ధ్వజమెత్తారు. సో అలాగే అమరావతిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. సో పునర్నిర్మాణానికి కంకణం కట్టినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ప్రస్తుతం ఏపీ వాసుల్లో ఇదొక నమ్మకం చిగురిస్తున్న ఆశలను కూడా చెప్పుకోవచ్చు అమరావతి పైన. సో ఇక ఏపీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే, అందరికీ ఉచిత ఇసుక 8 నుంచి అమలు, సీఎం చంద్రబాబు ఆదేశాలు. సో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తొలుత నిల్వ కేంద్రాల్లోని ఇసుకను అందజేస్తున్నట్లు ఏర్పాట్లు. సో గత ప్రభుత్వంలో కూడా చూసాం, ఎన్నో ఇసుక అక్రమాలు, అవినీతులు అయితే జరిగాయి. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అయితే ప్రజలకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ నెల 8 లేదా 9 లోపు ఈ పథకం అనేది అమలవుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో జగన్ అక్రమాస్తుల కేసులో రోజు వారీ విచారణ, తెలంగాణ హైకోర్టు ఆదేశం. కేసులో కదలిక లేకపోవడంపై అసంతృప్తి, పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టుకు ఆదేశం. ఇక మరిన్ని అప్డేట్ చూసుకున్నాం. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సంబంధించి వార్త కూడా చూసుకోవచ్చు. సో తీరం కోతపై అధ్యయనం, ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1360 ఎకరాల సాగరంలో కలిసిపోవడంపై విస్మయం. ఇక పోలవరానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికే నిర్ణయం. సో కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ ఓహ్రా వెల్లడి, 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక, నిర్మాణాలకు అంతర్యాయం ఉండకపోవచ్చని అభిప్రాయం. సో దానికి అనుగుణంగా డిజైన్లు, నిర్మాణాలు చేపట్టే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుందాం. అదానీ కహాని, నాడు విపక్షంలో ఉండగా అక్రమాలపై తీవ్ర ఆరోపణలు, నేడు అధికారంలోకి ఇప్పుడేం చేస్తారో అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వెల్లువెత్తాయి. ఇక్కడ చూసుకుంటే జేపీ వెంచర్స్ నోట్ ఫైల్ గల్లంతు. సో బీజేపీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటూ బ్యాంకులకు నాడు వెంకటరెడ్డి లేఖ, ఎన్ఓసి నోటీసీ సర్టిఫికేట్. సో దానిపై నిర్ణయాలు, సమాచారం కనిపించడం లేదు. తాజాగా గుర్తించిన గనుల అధికారులు, ఫలితాలకు ముందే గనుల శాఖలో ఫైళ్లు గాయాబ్. సో బకాయిల వసూలు పేరిట జేపీ వెంచర్స్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం. సో ఆపై వెంకటరెడ్డిపై చర్యలకు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో గత ప్రభుత్వంలో అక్రమాలు, ఫైలు మిస్ అయినట్టు కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అబద్ధాల పిల్ల చేష్టలు అంటూ కూడా మోదీ అయితే కామెంట్ చేశారు. రాహుల్ గాంధీపై ప్రధాని ధ్వజం. రిజర్వేషన్లు, అగ్నిపథ్, ఎంఎస్సి సహా అనేక విషయాలపై అసత్య ప్రచారం, హిందువులపై దుష్ప్రచారం ఒక కుట్ర, నీట్ బాధ్యుల్ని క్షమించేది లేదు అంటూ కూడా మోదీ చెప్పారు. సో అంతేకాకుండా 3 రెట్లు వేగంగా పనిచేసేందుకు ప్రజలు 3వసారి గెలిపించారు అంటూ కూడా ఇక్కడ స్పష్టం అయితే చేశారు. ఇక సాక్షిలో చూసుకుంటే, సో బాబు భూ దోపిడీ ఖజానా అంటూ కూడా ఇక్కడ మనం ఒక వార్త అయితే ప్రధానంగా చూసుకోవచ్చు. సో అమరావతిపై వైసీపీ తరపు నుంచి వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి. సో అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు, యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేట్ అసైన్డ్ భూముల దురాక్రమణ. సో శివరామకృష్ణన్ కమిటీ సిఫారసు బుట్ట దాఖలు. సో రాజధాని లీక్స్ పేరిట బురుడి, పక్కా పన్నాగంతోనే అమరావతి ఎంపిక, బరి తెగించి ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపెట్టి భూ మాయాజాలం, అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్, లక్షల కోట్ల కుంభకోణం, రాజధానిలో భూ భాగోతాలను కప్పిపుచ్చేందుకే శ్వేతపత్రం డ్రామా. మనందరికీ తెలిసినట్టే ఇదివరకే పోలవరానికి సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ కూటమి ప్రభుత్వం అయితే శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి. సో ప్రస్తుతం ఈ శ్వేతపత్రం డ్రామా ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ జరుగుతున్న భూ అక్రమాలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వమే చేస్తుంది అనడానికి కూడా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. విరాళాలు, ఆస్తుల అమ్మకం, రాజధాని నిర్మాణానికి ఇలా నిధులు సమకూర్చుకుంటాం. సో శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో పాత ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి టైం బాండ్ లేదట, ఎన్నాళ్ళు పడుతుందో తెలియదట, చేసుకుంటూ వెళ్తారట. ఏ లెక్కన ఇది ప్రజా రాజధాని శ్వేతపత్రంలో చెప్పాలని వైనం. సో హైదరాబాద్ తరహాలో అమరావతిని సంపద కేంద్రంగా మారుస్తానని గొప్పలు. సో ఇక పేదలు ఉండడానికి వీల్లేదని హెచ్చరి. సో గత సర్కార్ ఇక్కడ పేదలకు పట్టాలు ఇవ్వడంపై రుసరుసలు, ఇక్కడ కాకుండా వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని మౌలిక. సో ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ వైసీపీ తరపు నుంచి వచ్చిన ఆరోపణలను కూడా చెప్పుకోవచ్చు. సో ఏది కన్వీనియంట్ గా ప్రజలకు అనుగుణంగా లేదు అని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు.
సో అసైన్డ్ అక్రమాలు, బడుగుల భూముల్లో వాలిన పచ్చ గద్దలు, ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను భయపెట్టి దోపిడీ, బినామీల పేరిట అక్రమ బీజేపీ రిజిస్ట్రేషన్లు. సో 5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాలు హస్తగతం. సో మరొకసారి ఇక భూదందా స్టార్ట్ అయ్యింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరో డయాఫ్రామ్ వాల్ కట్టాల్సిందే అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే తెలిపినట్టు తెలుస్తుంది. సో ప్రాజెక్ట్ భద్రతా దృష్ట్యా ఇప్పుడున్న దానికి సమాంతరంగా మరొకటి నిర్మించాలి, సిడబ్ల్యూసి చైర్మన్ కు సూచించిన అంతర్జాతీయ నిపుణులు. సో ఎగువ కాపర్ డ్యామ్ లో లీకేజ్లను కొంతవరకు అరికట్టవచ్చు. లీకేజ్లు ఉన్న డయాఫ్రామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి ఇబ్బంది ఉండదు. 2 వారాల్లో సవాళ్లను అధిగమించే విధంగా డిజైన్లపై మధ్యంతర నివేదిక. తాము సూచించిన విధానం మేరకు యూఫ్రీ సంస్థ డిజైన్లు ఇవ్వాలి. సిడబ్ల్యూసి డిజైన్లను ఆమోదించిన అనంతరం వాటి ప్రకారం పనులు చేపట్టాలి అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే సూచించినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం పోలవరానికి వచ్చిన ప్రమాదం ఏది లేదు అన్నట్టు కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం, ఆ తర్వాత పిచికారి చేసి చంపేద్దాం. అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా వాటిని నియంత్రిద్దాం. సురక్షిత తాగునీరు, పరిశుభ్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి. సో ప్రజారోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం ఉపేక్షించద్దు. సో సీజన్ వ్యాధులపై సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. సో ఇక మరొకసారి చూసుకోవచ్చు, పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. సో పిఠాపురం ప్రజల వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది, 3 నెలల అభివృద్ధిపైనే దృష్టి, అప్పటి వరకు సినిమాలకు విరామం. సో ఒక భరోసా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రజలపైనే ఫోకస్ పెడతాను అంటూ కూడా స్పష్టం చేశారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ గ్యాప్ లో సినిమాలకు విరామం ఇచ్చినట్టు కూడా ఆయన తెలుస్తుంది. ఇక పెన్షన్ కి సంబంధించి ఒక అప్డేట్ చూసుకుంటే పెన్షన్లకు అధికార గ్రహణం. సత్యసాయి జిల్లాలో పలువురికి పెన్షన్లు నిలిపివేత. కాకినాడ జిల్లా ఎల్డీపేటలో 18 మందికి ఆపేసిన వైనం. టీడీపీ నేతల ఫిర్యాదులే కారణం అంటూ కూడా ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళు ధర్నా చేస్తున్న ఒక ఇమేజ్ మనం చూసుకోవచ్చు. సో సత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద బైఠాయించిన రామగిరి మండలం పెన్షన్ దారులు. ఇక వెలుగులో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి రోజుకు ఒక అప్డేట్ వస్తూనే ఉంది. సో తాజా అప్డేట్స్ ఇక్కడ చూసుకుంటే హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కారు వదలలేదు. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు విచారణకు ఈ నెల 23కు వాయిదా. మరొక మలుపు అని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏపీలోకి 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే, వాటి కోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లు పట్టించుకోలేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి అయితే ఫైర్ అయ్యారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్ష చేయాలి. పెండింగ్ సమస్యలపైన రేవంత్ చంద్రబాబు భేటీ. రుణమాఫీపై త్వరలోనే జీవో. సో అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఇక మిషన్ భగీరథ దానిపైన అధికారులను అయితే బట్టి ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే భగీరథపై చెప్పిందంతా బోగసేన. 23,824 గ్రామాలకు గాను 1,156 గ్రామాలకే నీళ్లు ఇస్తున్నారా? ఇంటింటికి నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పిందంతా వట్టిదేనా? సో అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం భట్టి. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ లో ఈ కేబినెట్ విస్తరణ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక శ్రావణంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకానికి బ్రేక్. నేతల మధ్య కుదర్ని ఏకాభిప్రాయం, వేచి చూద్దామన్న ఆలోచనలో హైకమాండ్. సో కేకే చేరిక వరకే పరిమితమైన సీఎం ఢిల్లీ టూర్. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా మరింత టైం పట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్సీవీ పత్రికలోని ప్రధాన వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.